వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా లేదా? సో ఇంకా వీడియో అనేటువంటిది లెంతీగా ఉండొచ్చు, బట్ ఇంకా వీడియోస్ అనేటువంటిది క్లోజ్ చేసే ముందు ఇంకా ఇవన్నీ చెప్పాలి మీతో అని చెప్పేసి ఇంకా కొంచెం లాంగ్ వీడియో అయినా కూడా పెడుతున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్, కానీ ఇంకా చెప్పాలి కదండి. లాస్ట్ వీడియో అని చెప్పకుండా నేను డైరెక్ట్గా బంద్ చేసి మెయిన్స్ వరకు చెప్పకుండా ఉన్నాను అనుకోండి, ఖచ్చితంగా చాలామంది నన్ను ఎంతగానో అభిమానించే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసమైనా నేను వీడియో అయితే చేయాలి. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. అంటే మీరు ఏదైనా పని చేస్తూనే చూడండి, ఎందుకంటే టైం అనేది వేస్ట్ అవ్వద్దు. అంటే చదువుకునేటప్పుడు మాత్రం చూడకండి, పక్కకు పెట్టేసేయండి వీడియోని. ఎప్పుడన్నా ఫ్రీ టైం ఉన్నప్పుడు, అన్నం తినేటప్పుడు, లేకపోతే ఏదైనా పని చేస్తున్నప్పుడే చూడండి. జాబ్ క్యాలెండర్ అయితే వచ్చింది కదండి. అయితే నార్మల్గా అయితే స్టడీ వ్లాగ్స్ చేసే వాళ్ళు ఏ అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో చేస్తారు, ఇంకా అప్పుడు చూస్తారు, వ్యూస్ ఎక్కువ వస్తాయని చెప్పేసి చూస్తారు. కానీ నాకు అలా ఏముండదు, వ్యూస్ రావాలని, సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలని అట్లా ఏముండదు. జస్ట్ నార్మల్గా చెప్తాను, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తాను. కానీ ఏదో ఇంకా సాధించేద్దాము అని అయితే ఉండదు నాకు ఈ యూట్యూబ్లో. అయితే నేను జాబ్ క్యాలెండర్ వచ్చింది కదండి, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ జాబ్ క్యాలెండర్ చూడగానే ఫ్రైడే రోజు వచ్చింది కదా. సో ఇంకా మీకు తెలుసు కండి, సాటర్డే సండే నేను చాలా బిజీగా ఉంటాను. ఈవెన్ చదువు కూడా డే టైంలో అయితే అస్సలు చదవలేను, నైట్ పూటనే చదువుతాను. సో ఇంకా ఆ రోజు చూడగానే నేను ఫస్ట్ చూసింది గ్రూప్ 1 ఎప్పుడుందా మళ్ళీ అని చూసానండి. నిజంగా గ్రూప్ 1 అంటే నోటిఫికేషన్ అక్టోబర్లో వస్తుంది, ప్రిలిమ్స్ వచ్చేసి ఫిబ్రవరిలో జరుగుతుంది, అండ్ మెయిన్స్ వచ్చేసి జూలై అనుకుంటా కదా. సో జరుగుతుందని చూడగానే నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. నేనేమనుకున్నానంటే దిస్ టైం ఒకవేళ నేను క్లియర్ కాలేదు మెయిన్స్ అని అంటే మళ్ళీ ఈ నోటిఫికేషన్ ఎన్ని సంవత్సరాలకు వస్తుందో అని చెప్పేసి అనుకున్నాను. జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తారు అని అందరికీ తెలుసు, కానీ ఏంటో నమ్మబుద్ధి కాలేదు. అసలు ఏంటో సిస్టమ్ మీద చాలా హోప్స్ పోయినాయి. జరుగుతున్న సిచ్యువేషన్స్ని బట్టే మన మైండ్ కూడా ఇలా చేంజ్ అయిపోయింది కదా. సో అందుకనే అసలు బయట ఒక రేంజ్లో చదువుతున్నారండి ఒక్కొక్కరు. అస్సలు తగ్గొద్దు మీరు, నేను చెప్తున్నాను కదా. అంటే ఒక యూట్యూబ్ ఛానల్ వల్ల నాకు చాలామంది, అసలు ఎంతమంది వెల్ విషెస్ దొరికారంటే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియోలో నేను ఒక థ్యాంక్స్ చెప్పాలి, ఒక సారీ చెప్పాలి. సో ఫస్ట్ థ్యాంక్స్ ఎందుకు చెప్పాలంటే నా వీడియోస్ అనేటువంటిది లైటింగ్ కానీ క్లారిటీ కానీ కొంచెం తగ్గుంటుంది, ఎందుకంటే నా కెమెరా ఫాల్ట్ నేనే ఒప్పుకుంటున్నాను. అయినప్పటికీ కూడా నా వీడియోస్ చాలామంది చూస్తారండి, వెయిట్ చేసి మరీ చూస్తారు. డైలీ యూట్యూబ్లో నా ఛానల్ నేమ్ సెర్చ్ చేసి అక్క వీడియో వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీ మెయిల్స్ చూస్తుంటే అసలు ఆ మెయిల్స్ చదువుతున్న కొద్దీ నాకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయండి. అసలు ఇంతమంది అభిమానాన్ని నాకు ఈ 2024 ఇయర్ ఇచ్చింది. సో నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీనెస్ అనమాట ఈ 2024లో నాకు దక్కింది. సో ఇదంతా మీ వల్లనే, అండ్ థ్యాంక్స్ టు గాడ్ అండ్ థ్యాంక్స్ టు యూట్యూబ్ ఇంతమంది అభిమానుల్ని నాకు ఇచ్చినందుకు. అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు అనుకోవచ్చు, అంటే సారీ అని ఎందుకు చెప్పానంటే ఇలాంటి వీడియోస్ పెట్టినా కూడా అంటే కొంచెం క్లారిటీ లేకుండా, వాయిస్ అనేటువంటిది క్లారిటీ ఉంది కానీ వీడియో అనేటువంటి బ్లర్రీగా అట్లా వచ్చినా కూడా మీరు నా వీడియోస్ చూస్తారు కదా, అందుకండి. అంటే నేను కొనాలనుకుంటే మొబైల్ ఫోన్ కొనొచ్చండి, బట్ ఈ టైంలో మాత్రం నేను కొనలేను. యాక్చువల్గా కొనాలి, 5 years అయింది మొబైల్ కొని, మొత్తం క్లారిటీ పోయింది, కెమెరా క్లారిటీ పోయింది అనమాట. సో మొబైల్లో స్టోరేజ్ కూడా లేదు చెప్పాలంటే, 2 GB కంటే ఎక్కువ ఉండదు నా మొబైల్లో ఇప్పుడు. సో కొత్త మొబైల్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నా, కానీ ఈ టైంలో తీసుకున్నాను అనుకోండి మెయిన్స్ ప్రిపరేషన్లో ఖచ్చితంగా అడిక్ట్ అయిపోతామండి ఫోన్కి. అక్కడికి మళ్ళీ నేమ్స్ కాంటాక్ట్స్ అన్ని సెట్ చేయాలి, అవి ఇన్స్టాల్ చేయాలి. నాకు అది టైం వేస్ట్, చాలా టైం వేస్ట్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చూద్దాంలే అని చెప్పేసి అనుకున్నానండి. అయితే నేను అంటే ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నానండి, ఆగస్టు 1 నుంచి అన్ని కోర్సెస్ పెంచేస్తారు తీసుకోండి అని చెప్తూనే ఉన్నాను. 2-3 మెయిల్ చేశారనమాట, అక్క మేము మీ వీడియోస్ రీసెంట్గానే చూస్తున్నాము, గ్రూప్ 2 గురించి కోర్స్ తీసుకుందాం అన్నప్పుడు మీ వీడియోస్ కనిపించాయి, ఎకానమీ టెస్ట్ సిరీస్ గురించి చెప్పారు కదా, ఆ వీడియోలో చూసాము. అయితే గ్రూప్ 2 కూడా మీరు ఉందని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చారు, చెక్ చేస్తే అది మీరు చెప్పినట్టు 3000 లేదు 4000 ఉంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అని చెప్పేసి అన్నారు. మేబీ వాళ్ళు వీడియోస్ లేట్గా చూసుండొచ్చు. అయితే నేను కూడా చూసానండి. యాక్చువల్గా తెలుగు మీడియం వాళ్ళకేమో గ్రూప్ 2 గ్రూప్ 3 కోర్స్ వచ్చేసి ఆశావాహి యాప్లో 2000 ఉండే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 3000 ఉండే. సరే ఆగస్టు 1 నుంచి పెంచేశారనమాట. అంటే నేను లాస్ట్ వీక్ వీడియో తీసినప్పుడు చెప్పాను కదా, సో దాని తర్వాత అంటే ఈ వీక్ వచ్చేసరికి సార్ పెంచేశారనమాట, ఆగస్టు 1 వచ్చేసింది కదా. సో నేను అదే చెప్పానండి. అయితే నేను ఒకసారి సార్ని అడిగాను, అంటే సార్ ఇంకా ఇది నేను లాస్ట్ వీడియో మళ్ళీ చేయను సార్, నేను సడన్గా చూసేసరికి 1000 రూపాయలు పెంచేశారు, అందరు మెయిల్స్ కూడా చేస్తున్నారు అని చెప్పేసి అన్నాను. అయితే ఇంకా తగ్గించేది లేదమ్మా అని చెప్పేసి సార్ కూడా అన్నారు. కాకపోతే సార్ ఒక్కరోజు అన్న ఆఫర్ పెట్టండి అని చెప్పేసి అన్నాను. ఎందుకంటే చాలా మంది అండి ఇప్పుడు నా వీడియోస్ చూస్తూ
అంటే గ్రూప్ 2 గ్రూప్ 3 కోర్సులు 2000 3000 అంతకంటే ఎక్కువ కూడా పెట్టలేము అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం టెస్ట్ సిరీస్లు కూడా తీసుకోవాలి కదండి ఇంకా ప్రాక్టీస్ చేయడానికి గ్రూప్ 2 కోసము. సో అందుకని చెప్పేసి ఒక్కసారి సార్ని అడిగి చూస్తాను, సార్ తగ్గిస్తే ఓకే అని చెప్పేసి అనుకున్నాను. సార్ కొంచెం తగ్గించారనమాట, కొంచెం కాదు చాలా ఎక్కువ తగ్గించారండి. అంటే యాక్చువల్గా సడన్గా 1000 పెంచేశారు కదా సార్, ఇంతకుముందు కోర్సు అట్లనే ఇవ్వండి అని చెప్పేసి అంటే సార్ ఫస్ట్ ఓకే చెప్పలేదు, మళ్ళీ తర్వాత చాలా కన్విన్స్ చేస్తే ఓకే అన్నారు. సో మొత్తానికి అయితే 1000 రూపీస్ ఆఫ్ అండి. ఇంత పెద్ద ఆఫర్ మళ్ళీ రాదు. ఎంత అంటే 1000 రూపీస్ ఆఫ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కూపన్ కోడ్. మన ఛానల్ నేమ్ అంటే డ్రీమ్ IAS 1000 అని అక్కడ కొట్టి చూడండి, కొడితే మీకు 1000 రూపీస్ ఆఫ్ అయిపోతుంది. అంటే 3000 కోసం మీకు 2000కే వస్తుంది, 4000 కోసం 3000కే వస్తుంది. ఇంకా ఈ ఆఫర్ అనేటువంటిది మళ్ళీ రాదండి. అండ్ మళ్ళీ నేను వీడియోస్ కూడా చేయను కాబట్టి మీకు ఎవరు ఇలా హెల్ప్ చేయరు. సో మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది మేము కోర్స్ తీసుకోకుండా చదువుతామని అనుకునే వాళ్ళు మీ ఇష్టం అండి. కాకపోతే ఏంటంటే కోర్స్ తీసుకుంటే ఒక బలం అనమాట. అండ్ ఇండియన్ ఎకానమీ కానీ తెలంగాణ ఎకానమీ కానీ సార్ అయితే లెజెండ్ అండి. నిజంగా చెప్తున్నాను కదా, మనకు ఒకసారి చూస్తే తెలుస్తుంది ఎంత బాగా చెప్తారంటే ఎకానమీ కోర్సు. నేను అందుకే చెప్తున్నాను టెస్ట్ సిరీస్ కూడా సార్ది ఎకానమీ తీసుకోండి. సార్ అన్నీ అంటే ఇప్పటి వరకు ఇప్పుడు కొత్తగా బడ్జెట్ రిలీజ్ అయింది, ఇవన్నీ రిలీజ్ అయ్యాయి కదా, సార్ ఇవన్నిటికి సంబంధించిన డేటా కూడా ఇస్తారు. అలాగే ఎకానమీ ఎవరైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయడానికి భయపడతారో మెయిన్స్, గ్రూప్ 1 మెయిన్స్ సార్ కోర్స్ తీసుకోండి. నేను ఆల్రెడీ సార్ కోర్స్ తీసుకున్నానండి ఎకానమీకి. సో నా దగ్గర అదే ఉందన్నమాట, ఇండియన్ ఎకానమీ సోర్స్. సో అదనమాట, ఖచ్చితంగా ఈ ఆఫర్ని అయితే యూటిలైజ్ చేసుకొని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఆశావాహి యాప్ యొక్క కోర్స్ డీటెయిల్స్ అన్నీ ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. అస్సలు ఎందుకంటే మనకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కదా, సో మనకు నెక్స్ట్ 1 ఇయర్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకు 2025 అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కదా. ఒకవేళ ఈ ఇయర్ కనుక ఎవరైనా కొట్టలేకపోతే, సో అందుకనే 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి తీసుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా యూజ్ అవుతుంది, అందరికీ బెనిఫిట్ అవుతుంది. ముందు అంటే ఎకానమీ కోసమే నేను చెప్తున్నానండి ఎక్కువ. సార్ యొక్క ఎకానమీ కోర్స్ మిగతా బయట ఎక్కడ దొరుకుతుందో లేదో నాకు తెలియదు కానీ, సో చూడండి. అలాగే ఇంకొక విషయం చెప్తున్నానండి, పాపం డూ ఆర్ డే సార్ ఛానల్ హ్యాక్ అయిందని చెప్పేసి సార్ ఒక రకంగా బాధతో వీడియో పెడితే నిజంగా నాకే బాధేసింది. అంత పెద్ద ఛానల్, అన్ని వేల మంది, ఏంటో అసలు దగ్గర 88,000 మంది సబ్స్క్రైబర్స్ ఉండే ఆ ఛానల్ సడన్గా హ్యాక్ అయిందని చెప్పేసి సార్ కొత్త ఛానల్ పెట్టి ఈ ఒక్కరోజు మీరు నా కోసం సర్వీస్ చేయండి అంటే నిజంగా చాలా బాధేసింది అనమాట. సో అందుకనే నేను లింక్ ఇచ్చానండి. సార్ మన ఛానల్లో ఉన్న మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ అయితే నాకు కావాలండి. సార్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నిజంగా బాధేసింది. ఇట్లా ఎవరన్నా ఉన్నప్పుడు, అది పెద్దవాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు నాకు నిజంగా బాధేస్తుంది. మన సైడ్ మనం ఏం చేస్తామండి సహాయం అంత పెద్దవాళ్ళకి? ఇగో ఇట్లా గురుదక్షిణ లాగా జస్ట్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇది జస్ట్ అనే మనం అనుకుంటాం కానీ ఇది చాలా బూస్టప్ ఇస్తుంది సార్కి. మళ్ళీ సార్కి 88,000 మంది తిరిగి రావాలంటే చాలా టైం పడుతుంది. మన ఛానల్లో ఉన్న 18,000 మందిలో అట్లీస్ట్ సగమైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సార్ది. సో అట్లా సార్కి హెల్ప్ చేద్దాము. అయితే నేనైతే హిస్టరీ చదువుతున్నానని చెప్పాను కదండి, నాది 2 హిస్టరీస్ అయిపోయినాయి. నెక్స్ట్ నేను సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుదామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట. సో అయితే నేను ఇంకొకటి చెప్తానండి, ఈ ప్రిపరేషన్ టైంలో ఇంకా మళ్ళీ మోటివేషన్ వీడియోస్ అనేటువంటి రావు కాబట్టి ఇదే వీడియోలో నేను ఏమేమి చెప్పాలనుకున్నానో అన్నీ చెప్పేస్తున్నానండి. ఎంత చదివినా కూడా ప్రాక్టీస్ లేనిదైతే మనం మెయిన్స్ రాయలేము. అండ్ దిస్ టైం ఈ మెయిన్స్ అనేటువంటిది చాలా టిపికల్గా ఉండబోతుంది నాకు తెలిసి. ఏదో మిమ్మల్ని భయపట్టాలని కాదు, ఎందుకంటే ఇంటర్వ్యూ లేదు కదండి. సో మెయిన్స్లోనే చాలా జల్లడ పట్టేస్తాడు. అండ్ క్వశ్చన్ మాత్రం సింగిల్గా అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. సింగిల్ లైన్ క్వశ్చన్ అనేటువంటిది రాదు. జస్ట్ కాన్సెప్ట్ వైజ్గా కాన్సెప్ట్ నేర్చుకుంటూ వెళ్ళండి. వాళ్ళు మనకు క్వశ్చన్ చదవడానికే నాకు తెలిసి చాలా టైం ఇస్తారేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకో నా 6th సెన్స్ అట్లా చెప్తుంది. ఎందుకంటే 3rd టైం ప్రిలిమ్స్ రాసినప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ చూస్తే మనకు అర్థమైపోయి ఉండాలి ఏంటి అసలు క్వశ్చన్ పేపర్. ప్రిలిమ్స్ ఆ రేంజ్లు ఇచ్చాడంటే మెయిన్స్ ఇంకా గట్టిగా ఇస్తాడు. సో చదవండి బాగా. అట్లనే ఎస్ఏ పేపర్ని మాత్రం అస్సలు తక్కువ అంచనా వేయద్దు. అలాగని ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ కూడా మీరు అస్సలు తక్కువ అంచనా వేయొద్దండి. అందులో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో చూడండి. ఒకవేళ బయట ఏమైనా బుక్స్ కనుక దొరికినట్లయితే తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా. ఇంకా మిగతా సబ్జెక్ట్స్ అన్నీ మనం ప్రిలిమ్స్లో చదివాం కాబట్టి వాటి గురించి ఎక్కువ నేను ఎంఫసైజ్ చేయట్లేను. ఇక్కడ రిమైనింగ్ వాటి గురించి చెప్తున్నాను అనమాట. క్వశ్చన్ బాగా చదవండి. క్వశ్చన్ చదివి అసలు క్వశ్చన్ డిమాండ్ ఏం చేస్తుందో తెలుసుకొని రాయడానికి ట్రై చేయండి. ఇంకెవరైనా టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వడానికంటే ముందు సిలబస్ కంప్లీట్ అయిపోతుందా లేదా అనేది చూడండి. ఎందుకంటే ఇటు ఇది కాకుండా అది కాకుండా పోతుంది. మనం క్వశ్చన్స్ అన్ని రాస్తూనే ఉంటాం కానీ సిలబస్ అనేటువంటిది కంప్లీట్ అవ్వకపోతే అదొక రకమైన బాధ ఉంటుంది. లేదు మేము ఆల్టర్నేటివ్గా ఇటు టెస్ట్ సిరీస్లు తీసుకొని మేము క్వశ్చన్స్ రాసుకుంటూనే మేము సిలబస్ కంప్లీట్ చేస్తాం అనుకున్నా ఓకే, అది కూడా గుడ్ ఆలోచనని, మంచి ఆలోచనని. ట్రై చేయండి. తీసుకునే ముందు ఎంక్వైరీ చేయండి. ఒక రోజు పోయినా పర్వాలేదు కానీ ఎంక్వైరీ చేయండి. అంటే వాళ్ళు మంచి క్వాలిటీ క్వశ్చన్స్ ఇస్తున్నారా, అంటే ఆన్సర్స్. ఇప్పుడు క్వాలిటీ
క్వశ్చన్ పేపర్ తయారు చేయడం మ్యాటర్ కాదు ఇప్పుడున్న ట్రెండ్లో. మన క్వశ్చన్ పేపర్స్ అంటే మన ఆన్సర్ షీట్స్ కరెక్ట్గా వాల్యుయేట్ చేస్తున్నారా లేదా అనేటువంటి చూడండి. ఇన్ కేసు మనలాంటి ఆస్పిరెంట్సే కనుక వాల్యుయేట్ చేసింది అనుకోండి, అది నాకు తెలిసి కరెక్ట్ వాల్యుయేషన్ అయితే కాదు నన్ను అడిగితే. సో చాలా మంది బయట అదే జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను. అంటే కొంచెం సీరియస్గా అంటే పెద్దవాళ్ళు ఉంటారు చూడండి, కొంచెం అంటే ఆ ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు, అంటే ఒక 4-5 years నుంచి పేపర్ వాల్యుయేట్ చేస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే కొంచెం వాళ్ళని అంటే వాళ్ళు చేస్తే ఒక రకంగా అడ్వైజ్లు ఇస్తారండి. మనతోటి వాళ్ళు మనలాగా చదువుకునే ఆస్పిరెంట్స్ కనుక వాల్యుయేట్ చేస్తే దట్ విల్ నాట్ వర్కౌట్ అనమాట. సో కొంచెం చూసి కనుక్కొని మీరు జాయిన్ అయిపోండి. అండ్ అలాగే చూసి ఏదైనా సరే ఒక స్టెప్ ముందుకు తీసుకునే ముందు 1 గంట లేట్ అయినా పర్లేదు ఆలోచించి చేసుకోండి. అండ్ మెటీరియల్ విషయంలో కూడా ముందు వెనక ఆలోచించి స్టెప్ తీసుకోండి. ఒకవేళ ఇది నేను తీసుకుంటే ఖచ్చితంగా దీన్ని నేను చదువుతాను అని అనుకున్నప్పుడే తీసుకోండి. లేదు ఈ బుక్ తీసుకొని మళ్ళీ పక్కకు పెట్టి కొత్త బుక్ వచ్చింది అనుకోండి దాన్ని పట్టుకొని సో ఇట్లా జంబ్లింగ్ అయితే అవ్వకండి. ఇన్ కేసు మీరు కొత్త బుక్ తీసుకున్నా కూడా అంతకంటే ముందు మీరు ఏదైనా సబ్జెక్ట్ చదివి ఉన్నట్లయితే సో ఇంకా అదే ఒకసారి ఒక సబ్జెక్ట్ ఒక సోర్స్కు చదివాము అని అంటే దానికే స్టిక్ అయి ఉండండి. మళ్ళీ మీరు కొత్తది తీసుకున్నా కూడా చదవద్దు. ఓకేనా, ఇదొకటి చెప్పాలనుకుంటున్నాను. సో ఇంకా నేను కమింగ్ వీడియోస్ ఎప్పుడు వస్తాను అంటే మేబీ ఇంకా ఇప్పట్లో రాను. మెయిన్స్కి మనకు October 27th అయిపోతుంది కదా, 28th అసలు ఎగ్జామ్ ఎట్లా రాశాను నేను అనే చెప్పడానికి వస్తాను. మ్యాక్సిమం నేను ట్రై చేస్తానండి. యాక్చువల్గా మొన్ననే చెప్పాను కదా నేను మళ్ళీ చదవను ఏం చేయను అని చెప్పేసి January 1st నుంచి ఫుల్లీ హౌస్ వైఫ్గా ఉంటానని చెప్పాను కదా. మళ్ళీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఇంకా మా హస్బెండ్ అన్నారు. అయితే నేను అప్పుడే అంటున్నాను అనమాట, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండ్రు, ఒకవేళ ఈసారి మెయిన్స్ రాకపోతే మళ్ళీ రాస్తాను, అక్టోబర్లోనే నోటిఫికేషన్ వస్తుందంటే ఎగ్జామ్ మంచిగా రాసినా రాకపోయినా అప్లై చేస్తాను, ఒకవేళ రిజల్ట్ మంచి రాకపోతే మళ్ళీ ఫెబ్లో ఉంది అని అనగానే అసలు మా హస్బెండ్ ఒక రకంగా చూశారండి. నిజంగా చాలా బాధేసింది. అవును కదా అప్పుడే అన్నాను కదా, అసలు ఆ విషయమే మర్చిపోయినా నేను. జాబ్ క్యాలెండర్ చూడగానే అమ్మయ్య అని అనిపించింది. ఒకవేళ ఈసారి రాకపోతే నెక్స్ట్ టైం కూడా ట్రై చేయొచ్చు, ఇది ఎక్స్పీరియన్స్ అవుతుంది అని చెప్పేసి అన్నాను. మా హస్బెండ్ అప్పటికి నవ్వుతూనే ఉన్నాను, నాకు తెలుసు నువ్వు అసలు ఈ విషయంలో మాత్రం మాట మీద నిల్చోవు నువ్వు అని చెప్పేసి అన్నారు. కానీ ఇక ఏం చేస్తామండి, ఒకసారి రాకపోతే వదిలేం కదా. ఈ ప్రిపరేషన్ అనేటువంటిది నెక్స్ట్ అటెంప్ట్కి ఇది మనకు ప్లస్ అవుతుంది అండ్ ఒక ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది కదా. సో చూద్దాం, ఈసారి రాకపోతే Group 2 Group 3 కూడా నేను ఏదో అటెంప్ట్ ఇయ్యాలన్నట్టు ఇస్తాను. నాకు అంత దాని మీదనైతే లేదు, అంటే చదివే ఇస్తాను, కాకపోతే అంత కాన్సన్ట్రేషన్ అయితే నాకు దాని మీద లేదు, కేవలం Group 1 మీదనే ఉంది. అంటే ఇన్ కేసు నేను మళ్ళీ మీతో కమ్యూనికేట్ అవ్వాలి అని అంటే 3 అకేషన్స్ అయితే ఉంటాయండి. ఒకటి నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను, 20K సబ్స్క్రైబర్స్ వస్తే లైవ్లోకి వస్తాను అని చెప్పేసి. అది ఇంకా అవ్వదు, మెయిన్స్ అయ్యే వరకు నాకు 20K అనేటువంటిది రాదు, సో అది జరగదు. ఇంకొకటి ఏంటంటే మనకు Group 4 ఈ August 21st అట్లా అయిపోతుంది అని అన్నారు కదా. సో మనకు అదంతా ఇచ్చేసరికి September 1st week, 2nd week, మేబీ 3rd week అవ్వచ్చు, September middle లో ఇస్తారు కావచ్చు. సో ఒకవేళ ఇస్తే ఎక్కడొచ్చింది ఏంటి అనేది అప్పుడు క్లియర్గా నా హాల్ టికెట్ నెంబర్ ఏంటి, నాకు ఎక్కడ ఇచ్చారు ఏంటి అనేటిది మొత్తం క్లియర్గా చూపిస్తాను. సో మీ డౌట్ ఒకటి క్లారిఫై అవుతుంది, నిజంగా నాకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి. సో అక్కడ ఇంకొకటి ఏంటంటే నాకు నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది. సో ఆ రోజు నేను మీకు లైవ్లోకి వస్తాను అనమాట. ఎందుకు లైవ్లోకి రావాలి బర్త్డే కానీ కూడా మీరు అనుకోవచ్చు, ఏంటోనండి లాస్ట్ ఇయర్ నేను లైవ్లోకి వచ్చాను, అప్పుడు నాకు 2000 కూడా సబ్స్క్రైబర్స్ లేరు, 1500 ఏమో చేంజ్ ఉండే. సో అప్పుడు నేను లైవ్లోకి వచ్చాను అనమాట. ఏంటో ఆ 1500 మెంబర్స్ కూడా నాకు అప్పుడు చాలా బాగా అభిమానించే వాళ్ళు అనమాట. సో అప్పుడు లైవ్లోకి వచ్చాను, ఇప్పుడు 18,000 ఫ్యామిలీ అయింది. సో అగైన్ మళ్ళీ సేమ్ నాకు మీ అందరి విషెస్ కావాలన్నమాట. ఈవెన్ దో నేను మీకంటే పెద్దదాన్ని అయ్యి ఉండొచ్చు, కానీ నాకు నా బ్రదర్స్ సిస్టర్స్ మీ అందరి అఫెక్షన్ అభిమానం నాకు ఎప్పుడు కావాలి. సో అదనమాట. నెక్స్ట్ అప్పుడు వస్తాను. ఇక 20K అనేటువంటి జరగదు, మేబీ వస్తే బర్త్డేకి వస్తాను, నెక్స్ట్ లైవ్లోకి లేదు అంటే మనకు Group 4 ఇచ్చినప్పుడు వస్తాను. ఇంకా అంతే. తర్వాత నేను ఇంకా ఈసారి షార్ట్ వీడియోస్ కూడా పెట్టేంత ఓపిక అయితే లేదండి నాకు, ఎందుకంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఇదంతా. ఇంకా ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ప్రిపరేషన్ని అంటే ఏదో నెత్తి మీద బండ పెట్టుకొని మోస్తున్నట్టు కాకుండా ప్రిపరేషన్ ఎంజాయ్ చేయండి. ఈ ప్రిపరేషన్ అనేటువంటిది ఒకవేళ గనక ఈ అటెంప్ట్లో ఎవరైనా గనక Group 1 మెయిన్స్ క్లియర్ చేసిండ్రు, ర్యాంక్ హోల్డర్స్ ఉన్నారు అని అంటే డెఫినెట్గా ఈ ప్రిపరేషన్ అనేటువంటిది మీకు లైఫ్ టైం ఒక పెద్ద మెమరీగా గుర్తుండిపోతుందండి. సో నేను కూడా అదే చేస్తున్నాను. చెప్పాలంటే ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్ అనమాట నాకు. కానీ నేను అస్సలు భయపడనండి. ఫస్ట్ థింగ్ భయపడొద్దు, అదొక్కటి మైండ్లో పెట్టుకోండి. నన్నే చూడండి, దేనికైనా ఇన్స్పిరేషన్ నేనేలా ఉండండి. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్కి ఇంత పెద్ద Group 1 మెయిన్స్ లాంటి ప్రిపేర్ అవ్వాలి, అది కూడా దట్టు వితౌట్ సపోర్ట్ అంటే ఇట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ అనమాట. చెప్తున్నాను కదా, ఇన్ కేస్ నేను మీ ముందుకు ఒక ర్యాంకర్ లాగా నిలబడాలి, ముందుకు రావాలని చెప్పేసి అనుకుంటున్నానండి. అందుకనే వీడియోస్ అయితే చేయట్లేను. సో ఐ హోప్ మీరందరూ నన్ను అర్థం చేసుకుంటారు, సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ రాకపోతే మాత్రం ఇంత కష్టపడతాను
అంటే ఎంతవరకు పడాలో అంతవరకు కష్టపడతానండి. ఇంకా పైన దేవుడు ఏం డిసైడ్ చేస్తుంటే ఇంకా అదే దాన్ని అపోజ్ చేసి ఎవ్వరు వెళ్ళలేరు. ఆ ఫేట్ని క్రాస్ చేసేంత ఎవరికి ఉండదు కాబట్టి సో మ్యాక్సిమం నేను చేయాల్సినంత ఎఫర్ట్స్ నేను పెడతాను. అట్లని వీడియోస్ చేస్తూ అయితే నేను చేయనండి, 100% ఇస్తాను. మీ అందరికీ తెలుసు ప్రిలిమ్స్కి ఒక 1 వీక్ ముందు నేను వీడియోస్ అన్ని బంద్ చేశాను. కానీ ప్రిలిమ్స్ ఇస్ డిఫరెంట్ దాన్ మెయిన్స్. అసలు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, సిలబస్ కంప్లీట్ చేయాలి, 7 పేపర్స్. ప్రిలిమ్స్ ఈజ్ డిఫరెంట్ కదా, ప్రిలిమ్స్లో జస్ట్ బిట్స్ కాబట్టి అంత ఎక్కువ డెప్త్గా వెళ్ళి చదవము. ఇక్కడ మెయిన్స్ కాబట్టి మనం అసలు ఆ కంటెంట్ నుంచి ఎలాంటి క్వశ్చన్ అడుగుతారో తెలియదు కాబట్టి సో కంటెంట్ మీద ఐడియా తెచ్చుకుంటే బెస్ట్ అనమాట. సో అట్లాగే ఇంకా షార్ట్ నోట్స్ ఈ టైంలో రాయాలా వద్దా అని అంటే అది డిపెండ్స్ ఆన్ యూ అండి. చాలామంది అడుగుతున్నారు ఈ మెయిన్స్కి షార్ట్ నోట్స్ అని. ఎట్లా అంటే మన సబ్జెక్ట్ అంతా 300 పేజీలనంతా ఒక 10, 20, 30 మ్యాక్సిమం ఒక 40, 50 పేజెస్లో కంప్లీట్ చేయగలగాలి. సో ఇన్ కేసు మీకు చేయాలి అనిపిస్తే చేయండి, లేదు అంటే అండర్లైన్ చేసుకుంటానైనా చదవచ్చు. సో రిసోర్సెస్ని ఎక్కువ పెంచుకోకండి, ఉన్న రిసోర్సెస్నే 5-6 సార్లు చదవడానికి ట్రై చేయండి ఒకవేళ టైం కుదిరితే, లేకపోతే వదిలేయండి. అట్లీస్ట్ 3 సార్లైనా చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ మిస్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, ఇంకా ఇదే లాస్ట్ వీడియో కదా. ఓకేనా? బాయ్, టేక్ కేర్.